భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల్లో చెరొక్క విజయంతో సిరీస్ సమంగా ఉంది. ఇక మిగిలిన 3 మ్యాచ్ల్లో ఇరు జట్లకు ఎంతో కీలకం. ముఖ్యంగా టీమిండియాకు WTC ఫైనల్ చేరాలంటే మిగతా 3 మ్యాచ్ల్లో విజయం సాధించాల్సిన పరిస్థితి. లేదా 2 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ డ్రాతో ముగిస్తే ఫైనల్ అవకాశాలు ఓ 80% ఉండే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే తొలి మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు రెండో మ్యాచ్ లోకి వచ్చేసరికి పూర్తిగా తేలిపోయారు. దీంతో స్టార్ పేసర్ మహమ్మద్ షమి లేని లోటు పూర్తిగా కనిపించింది. అయితే ప్రస్తుతం మహమ్మద్ షమి గాయం నుంచి కోలుకొని సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలు ఆడుతున్నాడు. అయితే షమి దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్నప్పటికీ ఎన్సీఏ నుంచి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేదు. 1-2 రోజుల్లో ఎన్సీఏ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి అతన్ని ఆస్ట్రేలియాకు పంపించే అవకాశం ఉంది. అయితే అతను ఆస్ట్రేలియాకు వస్తే 4-5 టెస్టులకు మాత్రమే ఆడుతాడు. 3వ టెస్టులు ఆడడం అనుమానమే. అయితే టీమిండియాకు మహమ్మద్ షమి లేకపోవటం, ఒక బుమ్రా పైనే టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ పై ఆధారపడడం టీమిండియాకు తర్వాత మ్యాచ్ లో కష్టకాలమేనంటూ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. ఒకవేళ షమి తర్వాత 3 మ్యాచ్లకు అందుబాటులోకి వస్తే టీమిండియా బౌలింగ్ బలం పెరిగే అవకాశం ఉంది. అందులోనూ ఆస్ట్రేలియా పిచ్చిలపై షమి అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అతని లేని లోటు కూడా టీమిండియాలో కనిపిస్తుంది. ఒకవేళ అతడు జట్టులోకి అందుబాటులోకి వస్తే తమ ఆస్ట్రేలియా జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ సిరీస్ ఆస్ట్రేలియానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు రికీ పాంటింగ్. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఆస్ట్రేలియాను అడ్డుకోవడం అంత ఈజీ కాదని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.